హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కొంతమంది అంటే యూట్యూబ్లో మెసేజ్ చేశారు. అట్లాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఆడియన్స్ అంటే వాళ్ళకి రియాక్ట్ అవ్వాలి కదా, అది వీడియో అయితేనే ఈరోజు తీస్తున్నా. సో వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారు, అందరూ ర్యాండమ్గా పిక్ చేసి అయితే నేను ఇప్పుడు చదువుతా వినండి. వాళ్ళు ఎందుకు చేశారంటే వీడియోస్ బాగుండాలి అంటే ఇంకా బాగా చేయాలని నాకు మెసేజ్ చేశారు. అందులో నేను ర్యాండమ్గా కొంతమంది సెలెక్ట్ చేసిన. వాళ్ళు ఏ మెసేజ్ పెట్టారో మీకు చెప్తా, మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వచ్చు. అండ్ ఫస్ట్ మెసేజ్ చేసింది యూట్యూబ్లో మెసేజ్ చేశారు ఒకతను. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది బ్రో అని మెసేజ్ చేశారు. శ్రీను యాదవ్. యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ 4 years అవుతుంది బ్రో. నెక్స్ట్ బ్రో మెసేజ్ చేశాడు. బ్రో మీ వీడియోస్ ఓకే, బట్ ఇంకా కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయి తరుణ్. క్లారిటీ అంటే నేను నా ఫోన్లో కాదు తీసేది, మా ఫ్రెండ్స్ ఫోన్స్లో తీస్తా. అంటే ఐఫోన్ కాకుండా వేరే ఒప్పో ఇంకా వివో అలాంటి ఫోన్స్లో అయితే తీస్తా క్లారిటీ. బట్ పెద్ద ఫోన్ అయితే లేదు, బట్ పెద్ద ఫోన్లో దేనికైతే ట్రై చేస్తున్నా. నెక్స్ట్ కాలేజ్ కంటెంట్తో పాటు ఎక్కువ ఫేస్ వీడియోస్ తీ బ్రో. ఐ మీన్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ లాంటివి. ప్రదీప్ సింగారం. కాలేజ్ కంటెంట్తో పాటు ఎక్కువ ఫేస్ వీడియో అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో తీయమని బ్రో సజెస్ట్ చేశాడు. సో మనం ట్రై చేద్దాం. ఏదన్నా ఇన్ఫర్మేషనల్గా ఏదన్నా టాపిక్ తీసుకొని చెప్పమని బ్రో సజెస్ట్ చేశాడు, తప్పకుండా. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాంక్ వీడియోస్ ట్రై చేయి మామ. వెంకటేష్ అల్గురి, ఇతను మా ఎంబీఏ ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ ఇలానే ట్రై చేయి, విల్ బి సక్సెస్ వన్ డే. రిష్వంత్ ఎల్దండి. వీడు మా విలేజ్ ఫ్రెండ్. వీడు ఏంటంటే ప్రతి వీడియో ఏ వీడియో తీసినా కూడా బాగాలేదని చెప్తాను, ఎందుకంటే ఇంకా ద బెస్ట్ ఇవ్వాలనే వీని ఇంటెన్షన్. ఒక వీడియో తీసి ఇది అంటే ఏదైనా పోస్ట్ చేసినా అండ్ ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో ప్రతి కామెంట్ వీడిదే ఉంటుంది. ఏ వీడియోకైనా వాడు పాజిటివ్గా చేస్తాడు, ఏదైనా నెగిటివ్ చేస్తాడు. ఎక్కువ నెగిటివ్ చేస్తాడు, ఎందుకంటే ఆ వీడియో ఇంకా బాగా రావాలనేది వీని ఇంటెన్షన్. ప్రతి వీడియో వాడిని అడిగినా కూడా, అంటే ఐ మీన్ మనం అడిగినా కూడా వీడియో ఎలా ఉందిరా అని అడిగితే బాగాలేదని అంటాడు. బాగాలేదురా, అది బాగాలేదు. నెగిటివిటీ ఎక్కువ తీయనికి ట్రై చేస్తాడు, ఎందుకంటే నేను బాగా తీయాలి, ఇంకా డెవలప్ అవ్వాలనేది వాని ఇంటెన్షన్. వీడు కూడా కామెంట్ చేశాడు, ఇలానే ట్రై చేయి, యూ విల్ బీ సక్సెస్ వన్ డే అని కామెంట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ కాలేజ్ నుండి నీకు సపోర్ట్ దొరకడం సూపర్ కిషోర్, ప్రవీణ్ అజ్మిరా. ఇది మాత్రం నిజం, ఎందుకంటే నా ఫ్రెండ్స్, నాకు పరిచయమైన ఫ్రెండ్స్, వాళ్ళు నేను వీడియో మర్చిపోయినా కూడా వాళ్ళ దగ్గరుండి ఈరోజు నువ్వు వీడియో తీయాలని వాళ్ళు ఏదో ఒక రీల్ కానీ షార్ట్ కానీ ఎతికి మరీ వీడియో తీపించేవారు. ఇది ట్రూ కామెంట్. వారి సపోర్ట్ వల్లనే నేను 11K సబ్స్క్రైబర్స్ నుంచి 21K సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాను. మంచి కామెంట్ ఇది. వ్లాగ్స్ కూడా వీక్కి 2 or 3 చేయి బ్రో, నాగరాజ్. తప్పకుండా బ్రో, ట్రై చేస్తున్నా. షార్ట్స్తో పాటు బ్లాగ్స్ కూడా దేనికి ట్రై చేస్తున్నా. కాలేజ్లో కాకుండా బయట ఎటైనా వెళ్ళి కూడా అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా, తప్పకుండా తీస్తా. నెక్స్ట్ కామెంట్, బ్లాగ్స్ కూడా వీక్ ఆర్ 2-3 చేసావు ఓకే, బట్ క్లారిటీ. అందరు క్లారిటీ అని అంటున్నారు, ఆల్మోస్ట్ క్లారిటీ కోసమే ట్రై చేస్తున్నా. క్లారిటీ అనేది వీడియో మళ్ళీ ఎడిట్ చేసేవారు క్లారిటీ పోతుంది. మనకంత ఐఫోన్లో తీస్తే అంత అంటే వస్తుంది క్లారిటీ, బట్ ఏంటంటే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్లో తీస్తే బాగా వస్తుందని అలా తీసేస్తున్నా. సో చాలామంది కామెంట్ చేశారు, ర్యాండమ్గా నేను సెలెక్ట్ చేసుకున్న అయితే ఇవి. ఇంకోటి ఏంటంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలని బాగుండేది, అండ్ అందరినీ అడిగేది ఎలా కంటెంట్ చేయాలి. ఈ కాలేజ్కి వచ్చిన కానీ కాలేజ్ వీడియోస్ బాగా అంటే కాలేజ్ వీడియోసే బాగా అయిపోయినాయి. సో ఇంకేమన్నా మీకు సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మనకేంటంటే ఒక కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆడియన్స్తో కూడా కనెక్ట్ అవ్వాలన్నదే ఈ ఒక వీడియో ఇంటెన్షన్. సో మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటా. సో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీ కాదు. ఒక కంటెంట్ ఎతికి దాని మీద కంటెంట్ తీసి ఎడిట్ చేసి ఒక కంటెంట్ క్రియేటర్ లైఫ్ చాలా అంటే చాలా హార్డ్. ఇప్పుడు నేను నేర్చుకునే అంటే ఇంకా నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నా, బట్ ఇంకా నేర్చుకోవాలి. స్టార్టింగ్ స్టేజ్ ఇది. ఇంకా వీడియోస్ తీయాలి. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పచ్చు. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.